హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ అండ్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పంపించి డిలీట్ చేస్తే ఆ మెసేజ్ని ఎలా చూసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి వాట్స్ రిమూవ్డ్ ఆర్ వాట్స్ డిలీటెడ్ అని సెర్చ్ చేయండి. అప్పుడు మనకు వాట్స్ రిమూవ్డ్ అనే యాప్ వస్తుంది. అది ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయండి. మనకి వాట్సాప్లో పొరపాటులో మనం ఎవరికైనా మెసేజ్ పంపిస్తే 7 మినిట్స్ లోపల డిలీట్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైనా మనకి మెసేజ్ పంపించి వాళ్ళు పొరపాటులో పంపించి డిలీట్ చేసినప్పుడు ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోనికి ఈరోజు నేను చెప్తున్నాను. ఫస్ట్ వాట్స్ రిమూవ్డ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇది నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఓన్లీ మెసేజెసా లేకుంటే ఫైల్స్ మళ్ళీ మెసేజెస్ అని అడుగుతుంది. సో నేనైతే మెసేజ్ అండ్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇది మన స్టోరేజ్ అంటే ఫొటోస్, మీడియా ఫైల్స్ని డివైస్లో యాక్సెస్ చేసుకోనికి అలో చేయాలి. అలో క్లిక్ చేశాక మనకి నోటిఫికేషన్ లిజనర్ సర్వీస్ వస్తుంది. ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి రీడ్ నోటిఫికేషన్ డేటా అని ఓకే చేయండి. హలో బ్యాక్ వచ్చేయండి. యాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ 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 సో ఇక్కడ ఇది ఇప్పుడు మనం అక్కడ వాట్సాప్లో డిలీట్ చేసిన మెసేజ్లన్నీ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. సో నేను నా వాట్సాప్ నుంచి నా రెండవ వాట్సాప్కి మెసేజ్ చేస్తాను. హలో, హౌ ఆర్ యూ? ఈ మెసేజ్ సెండ్ చేశాను. ఇది నాకు రెండో వాట్సాప్లో చూపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ మెసేజ్ని నేను డిలీట్ చేసేస్తాను. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ క్లిక్ చేసినప్పుడు మొత్తం నాకు ఆ మెసేజ్ అనేది ఇక్కడ చూపించదు. దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ మెసేజ్ ఏంటి అని తెలుసుకోనికి మనం ఇప్పుడు ఈ వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. చూడండి, చార్ట్స్లోకి వెళ్తే హలో, హౌ ఆర్ యూ అనే మెసేజ్ని డిలీట్ చేసింది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నా ఇంకో నెంబర్కి మెసేజ్ పెట్టేసి దాన్ని డిలీట్ చేస్తాను. డిలీట్ ఫర్ ఎవ్రీవన్. సో నా రెండో వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆ మెసేజ్ అనేది నాకు చూడకుండానే డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మెసేజ్ని మనం ఇక్కడ డిలీటెడ్ దాంట్లోకి వెళ్తే చూపిస్తుంది హలో. ఒకవేళ మనం చూసిన మెసేజ్ని వాడు డిలీట్ చేస్తే అది చార్ట్స్లో ఉంటుంది. ఇలా మీరు ఎవరైనా మెసేజ్ పంపించి డిలీట్ చేస్తే ఆ మెసేజ్ ఏంటో అని తెలుసుకునేది ప్రాసెస్ ఇలా అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ. జై హింద్.